హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిన్సీ సాఫ్టెక్. ఈరోజు నేను ఈ వీడియోలో EDCIL కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ద ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా వాళ్ళు రీసెంట్గా కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ కోసం ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించిన పోస్టింగ్ వచ్చేసి ఓన్లీ ఆంధ్ర లొకేషన్లోనే ఉంటుంది. ఆంధ్రాలో ఉన్న 26 డిస్ట్రిక్ట్స్లో పోస్టింగ్ అనేది ఎక్కడైనా రావచ్చు. అండ్ ఈ పోస్ట్కి టోటల్గా 103 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 4th April 2025 అండ్ అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 20 April 2025. ఈ పోస్టులకి సంబంధించిన శాలరీ వచ్చేసి 30,000 per month ఉంటుంది. అండ్ అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 45 years లోపు ఎవరైనా క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేయొచ్చు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి MSc ఇన్ సైకాలజీ ఆర్ BSc ఇన్ సైకాలజీ ఎవరైనా ఈ పోస్టులకి అప్లై చేయొచ్చు. అండ్ అలాగే MA ఇన్ సైకాలజీ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై చేయొచ్చు. ఆర్ డిప్లొమా ఇన్ కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇది చదివిన వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఈ జాబ్లకి అప్లై చేయడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి స్టూడెంట్స్తో 1-on-1 కౌన్సిలింగ్ సెక్షన్స్ని కండక్ట్ చేసి వాళ్ళ కెరియర్ ఆస్పిరేషన్స్ గురించి, వాళ్ళకి అకాడమిక్ ఇంట్రెస్ట్ గురించి అండ్ వాళ్ళ పర్సనల్ స్ట్రెంగ్త్ గురించి కౌన్సిలింగ్ సెక్షన్స్ అనేవి కండక్ట్ చేయాలి. అండ్ అలాగే స్టూడెంట్ యొక్క పేరెంట్స్తో, టీచర్స్తో ఎప్పటికప్పుడు మనం మాట్లాడి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉండాలి వాళ్ళకి. ఈ మధ్య స్టూడెంట్స్ అందరూ స్ట్రెస్ అండ్ డిప్రెషన్కి వెళ్తున్నారు కదా. ఆ స్ట్రెస్ అండ్ డిప్రెషన్, యాంగ్జైటీ నుంచి బయటికి రావడానికి 1-on-1 కౌన్సిలింగ్ సెక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉండాలి. ఈ పోస్టులకి ఇండియాలో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. కానీ వర్క్ ప్లేస్ వచ్చేసి ఆంధ్రాలోనే ఉంటుంది. ఆంధ్రాలో ఉన్న 26 డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా మనకి పోస్టింగ్ అనేది రావచ్చు. క్యాండిడేట్స్కి స్ట్రాంగ్ ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ అలాగే కంప్యూటర్స్లో MS Word, MS Excel అండ్ PowerPoint గురించి అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ గురించి నాలెడ్జ్ ఉండాలి. ఈ పోస్టులకి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మన రైటింగ్ స్కిల్స్ ఆర్ మన ఇంటర్వ్యూ స్కిల్స్ మీద బేస్ అయి ఉంటుంది. అయితే ఒక టెస్ట్ పెట్టి మనల్ని సెలెక్ట్ చేస్తారు, లేదంటే ఓన్లీ ఇంటర్వ్యూ చేసి మనల్ని సెలెక్ట్ చేస్తారు. ఇవి వచ్చేసి కాంట్రాక్ట్ బేస్డ్ పోస్టులు. కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసి 10 months ఉంటుంది. June 2025 నుంచి March 2026 వరకు కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మన కాంట్రాక్ట్ పీరియడ్ అనేది సమగ్ర శిక్ష నీడ్స్ని బేస్ చేసుకొని కాంట్రాక్ట్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేస్తారు. ఈ పోస్టులకి సంబంధించిన అప్లై లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎలా అప్లై చేయాలనేది నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. మనకి ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అప్లైడ్ ఫర్. మీరు ఏ డిస్ట్రిక్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో, లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్, గుంటూరు డిస్ట్రిక్ట్, మీరు ఏ డిస్ట్రిక్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో అక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అప్లికెంట్ నేమ్, మన నేమ్ అనేది మెన్షన్ చేయాలి. మన హై స్కూల్ సర్టిఫికేట్స్లో ఎలా ఉందో అలా. నెక్స్ట్ మన ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మన ఏజ్ 31st Marchకి మన ఏజ్ ఎంత ఉంటుందో అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID ఇచ్చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మన అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మన ఫుల్ అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ నేమ్, నెక్స్ట్ పిన్ కోడ్ ఇచ్చేసి నెక్స్ట్ మీద సెలెక్ట్ చేయండి. తర్వాత మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మన 10th class స్కూల్ నేమ్, తర్వాత మన 10th class బోర్డ్, మీరు ఆంధ్రాలో చదువుంటే ఆంధ్రప్రదేశ్ బోర్డ్, తెలంగాణలో చదువుంటే తెలంగాణ బోర్డ్, ఇలా మన బోర్డ్ నేమ్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ 10th classలో మనకు వచ్చిన మార్క్స్ పర్సంటేజ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీరు 10th ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ ఎంటర్ చేయాలి. అలాగే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా కింద మెన్షన్ చేయాలి. ఇంటర్మీడియట్ డీటెయిల్స్ తర్వాత మన గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. మాస్టర్స్ డిగ్రీ అనేది మ్యాండేటరీ కాదు. ఒకవేళ మీరు మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే ఆ మాస్టర్స్ డిగ్రీ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మనకి ఎక్స్పీరియన్స్ అనేది కూడా మ్యాండేటరీ కాదు. మీరు కనుక ఎక్స్పీరియన్స్ అయి ఉంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ పేజ్ ఓపెన్ అయిన దాంట్లో ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయొచ్చు. ఇంతకుముందు మీరు ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేశారో ఆ ఆర్గనైజేషన్ నేమ్ అండ్ అలాగే ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారో అన్ని ఇయర్స్ అక్కడ మెన్షన్ చేయాలి. బట్ ఈ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేవి మ్యాండేటరీ కాదు. మనం ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు. కాబట్టి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఆ ఫీల్డ్ వరకు స్కిప్ చేసేయండి. నెక్స్ట్ హ్యావ్ యూ ఎవర్ బీన్ ఫౌండ్ గిల్టీ ఇన్ ఎనీ అఫెన్స్ అండర్ లా
ఇన్ ద పాస్ట్ అంటే ఈ క్వశ్చన్ వచ్చేసి మనం ఇదివరకు ఎప్పుడైనా క్రిమినల్ కేసెస్లో కానీ లేదంటే ఇట్లా కేసెస్లో ఉన్నామా అని చెప్పేసి అని క్వశ్చన్ అడుగుతున్నారు. నో అని మెన్షన్ చేయండి, కింద ఎన్ఏ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ పేజ్లో వచ్చేసి మనం ఫొటోస్ అప్లోడ్ చేయాలి. ఫస్ట్ మన ఫోటో అప్లోడ్ చేయాలి, తర్వాత మన సిగ్నేచర్ పిక్, తర్వాత మన రెజ్యూమే పిక్, తర్వాత మన 10th క్లాస్ మార్క్ షీట్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మన ఇంటర్మీడియట్ మార్క్ షీట్, తర్వాత మన గ్రాడ్యుయేషన్ డిగ్రీ మార్క్ షీట్ అనేది అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు మాస్టర్స్ చేస్తుంటే మాస్టర్స్ సర్టిఫికేట్ అండ్ అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేసి లాస్ట్లో సబ్మిట్ కొట్టేస్తే జాబ్కి అప్లై అయిపోతుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేయండి. నేను నోటిఫికేషన్ లింక్ అనే అలాగే అప్లై లింక్ అనే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఏ గుడ్ డే.